ఇప్పుడు పెసరపప్పు వేసి పొన్నగంటి కూర వేస్తున్నానండి. ఇదిగోండి, ఈ ఆకు ఎంత లేతగా ఉందో చూసారా. మనం కొనుక్కుంటే ఇలాంటి ఆకు మనకు దొరకదండి. చాలా బాగుంది కదా. ఇది పొలాల మీద ఉండే ఆకు అండి. పొలాల మీద ఉంటుంది ఈ పొన్నగంటాకు. చక్కగా లేత ఆకు కోసుకుని పట్టుకొచ్చారు ఒప్పుడు కానీ మా వాళ్ళు. రాత్రి చుట్టాలు తీసుకొచ్చి ఇచ్చారండి. ఎర్ర తోటకూర కాడలో, ములక్కాడలో ఈ పొన్నగంటి కూర. ఇది పచ్చడి చేయటానికని ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, మినపప్పు, పొట్టు మినపప్పు చాలా కమ్మగా ఉంటుందండి. పచ్చడి సూపర్ టేస్ట్ వస్తుంది. ఎందులో అయినా సరే మామూలు మినపప్పుకి పొట్టు మినపప్పుకి తేడా ఉంటుందండి. నేను పొట్టు మినపప్పే వాడతాను తప్పనిసరిగా పోపుల్లో అన్నింటిలోనూ, పచ్చళ్ళలోనూ కూడా. ఈ పొనగంటాకు వేసండి పచ్చడి చేస్తాను. ఉంటే కొబ్బరి చెక్క వేసుకోవచ్చండి, లేదంటే ఉట్టిని కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. కంటికి అన్నిటికి, తలకి అన్నిటికి మంచిదండి. ఇప్పుడు ఇది దొరికే సీజనల్గా దొరికేది కదా. నేను అస్తమానం కొంటా ఉంటాను. నేను కొంటున్నానని తెలిసి మా వాళ్ళు ఏం చేశారంటే పొలాల మీద కోసుకొచ్చారు. ఎప్పుడు చింతాకు అవి పట్టుకొస్తారు, గోంగూర అది. ఇప్పుడు పొనగంటాకు పట్టుకొచ్చారు. 3 కూరలు అయ్యి ఆకు తీసుకొచ్చారండి. ఒకటి పచ్చడే, ఒకటి కూర పప్పులోకి. ఇదిగో ఇంకా కొంచెం ఉంది. ఇది ఎవరొక్కడికి ఇస్తే పప్పులో వేసుకుంటారు. ఇదిగోండి రైసు కడిగి పెట్టుకున్నాం. ఈ పప్పు ఈ పక్కన ఉడుకుతుంది. కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు ఇది ఆకు వేస్తాను. శుభ్రం చేసేసి గిల్లేసి వేసేస్తాను. కడుక్కుని పెట్టుకున్న ఆకు అది. అదిగోండి కడుక్కున్నాం. మళ్ళీ నేను ఇంకోసారి కడుక్కున్నాను. పప్పు ఉడుకుతుంది. అయితే 2 కలిపి ఉడికిపోతాయి. పెసరపప్పు కదండి, పొడిపప్పే కదా వండుకుంటాం. అదిగో బాగా పొంగి ఉడుకుతుంది. ఇప్పుడు మనం ఆకు ఇలా పెట్టేసుకుంటే ఏమీ వేయలేదు. అందులో ఒక పచ్చిమిరపకాయ వేసానండి. ఈ పొనగంటి కూర ఎంత తింటే అంత మంచిదండి ఆరోగ్యానికి. ఆకు మనం ఎంత తిన్నా పర్వాలేదండి, మంచిది. ఏ రూపంలో తీసుకున్నా. ఉట్టిని ఎప్పుడు తోటకూర ఎప్పుడు ఎలా పెట్టుకుంటాం అలా కూడా పెట్టుకోవచ్చు. ఇది ఇప్పుడు ఉడుకు పట్టింది కదండి. ఈ టైంలో వేసేసుకుంటే ఆకు ఇది కలిపి ఉడికిపోద్ది అనమాట. చక్కగా దగ్గరికి వచ్చేసిన తర్వాత మనం తీసేసుకోవచ్చు. ఉడికిపోతుంది కదా. ఇప్పుడు మనం కారం చాలా తక్కువ వేసుకుంటేనండి పప్పు కమ్మగా ఉంటుంది.